గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు బిజినెస్ వార్తలు. ఈరోజు 7th April 2025. డిస్క్లైమర్: ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. సో ఇక ఈరోజు ఈనాడు వార్త చెప్పే ముందు ఈరోజు మొత్తం మన ఫ్రైడే నాడు మన ఇంటర్నేషనల్ మార్కెట్, యూఎస్ మార్కెట్, యూరోప్ మార్కెట్ మొత్తం క్రాష్ అయింది, చాలా తగ్గింది. ఇప్పుడు ఆసియా మార్కెట్ ఆల్మోస్ట్ 2000 పాయింట్స్ మొత్తం ఆల్ ఎక్స్చేంజ్ తగ్గినాయి. మన మార్కెట్ ఈరోజు గ్యాప్ డౌన్గా ఉండేటట్టుంది. బ్లాక్ మండేగా కాబోతుందని గుర్తించండి. కాబట్టి ఈరోజు వార్తలను బట్టి ఈ షేర్లు ఒకవేళ పెరిగి తగ్గినా కానీ వాటిని కొద్దిగా పట్టించుకోకుండా వీటిని తగ్గితే వీటిని గుర్తుపెట్టుకొని ఫ్యూచర్లో పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో ఈరోజు కొద్దిగా బిజినెస్ ఎంత తగ్గిస్తే అంత బాగుంటుందన్న ఆలోచన అది గుర్తించండి. సో ఈనాడులో గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ చాలా భారీగా తగ్గుతుంది. దీని మూలంగా మనకు ఇప్పుడు సిప్పుగా గోల్డ్ బి ఈటీఎఫ్ కానీ అండ్ సిల్వర్ బి ఈటీఎఫ్ కొనడానికి బాగుంటుందని ఇక్కడ రెండు చూపించాను, అది గుర్తించండి. అంటే ఆంధ్రజ్యోతిలో డెలివరీ అనే కంపెనీ ఉంది. అది చిన్నగా మొదలైన కంపెనీ ఇప్పుడు ఒక 14 కోర్స్తో మరో సంవత్సరం కొనుగోలు చేసిన ఉంది. కాబట్టి దాన్ని షేర్ ఇంపాక్ట్ ఉన్నట్టు మొత్తంగా ఈరోజు షేర్స్ అన్ని గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి, గుర్తించండి. బిజినెస్ స్టాండ్ ప్రకారం క్యాబినెట్ అప్రోచ్ ఫర్ 4 రైల్వే ప్రాజెక్ట్స్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ 18,650 కోసం ఒక వార్త వచ్చింది. సో దీని మీద రైట్స్ అండ్ బిఎంఎల్కు కొద్ది లాభం చేకూర్చే అవకాశం ఉంది. ఈ ముందు పెరగడానికి అవకాశం ఉంది, గుర్తించండి. సో లైన్మెంట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఎంఐఎం ఉంది, అది గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం పవర్ గ్రిడ్ డైరెక్టర్స్ ప్రపోజల్ టు రేజ్ 6,000 crores ఉంది. కాబట్టి ఇది ఒక మంచి కంపెనీ, ఫ్యూచర్లో పెరగడానికి అవకాశంగా గుర్తించండి. మార్కెట్స్ బ్రోకర్ కాల్ కింద ఆదిత్య బిర్లా ప్రశ్నించేది. ఇది కూడా ఎఫ్ఎంజీకి సంబంధించింది కాబట్టి ఇది కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది, ముందుగా గుర్తించండి. అండ్ ఎకనామిక్స్ టైం ప్రకారం మన నాయకాను హెచ్డిఎఫ్సి వాళ్ళు మన బైక్ ఇచ్చారు 1 year కింద దారి గుర్తించండి. అండ్ బుల్లిష్ షేర్ కింద ఐటీసీ ఉంది. ఐటీసీ ఆయన ఇంకో వార్త గుర్తుంది. ఐటీసీ ఇన్వెస్ట్ 131 crores in యాంప్లి ఫుడ్స్ అండ్ ఎక్స్పాండింగ్ ఫ్రోజన్ ఫుడ్ ప్రింట్ అని. సో ఐటీసీ మంచి ఎఫ్ఎంజీసీ మంచి కరెక్షన్ అయింది, గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఎలక్ట్రానిక్ సంబంధించిన ఒక వార్త వచ్చింది. ఎస్ఆర్ఎం టెక్నికల్కు దానికి మన లింక్, మన ప్రొడక్ట్స్ లింక్ పిఎల్ స్కీమ్ కూడా వస్తుంది. కాబట్టి ఈ షేర్ కూడా ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. స్టాక్ ఎక్స్ ప్రకారం మ్యారికో ఇచ్చారు ట్రెండింగ్స్ కూడా. ఇది ఎఫ్ఎంజీసీ ఉంది, ఫండమెంటల్ కంపెనీ గుర్తించండి. సో ఈ షేర్లు వీటి యొక్క మనం టెక్నికల్ అనౌన్స్ చూద్దాము. ఈరోజు మొత్తానికి మార్కెట్ గ్యాప్ డౌన్తో అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ ఇవి ఎక్కువ గ్యాప్ డౌన్ అయినా కానీ, ఎక్కువ అప్పు డౌన్ అయినా కానీ ఈరోజు దీన్ని కూల్ ఆఫ్ చేయడం బెస్ట్, అది గుర్తించండి. సో ఇక్కడ సిల్వర్ ఈటీఎఫ్ ఆల్మోస్ట్ 3 days తగ్గుతుంది. ప్రస్తుతం 89 rupees 72 paise ఉంది. లోయెస్ట్ 7670 100 rupees. సో ఈటీఎఫ్ను మనం షిప్మెంట్లో తీసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తించండి. గోల్డ్ బి ఈటీఎఫ్ కూడా ప్రస్తుతం 74.99 ఉంది, ఆల్మోస్ట్ 75. లోయెస్ట్ 57 rupees, హైయెస్ట్ 8 rupees. సో గోల్డ్ ఈటీఎఫ్ కూడా మన షిప్మెంట్లో మంత్లీ కానీ వీక్లీ కానీ వీలుని బట్టి దీన్ని తీసుకుంటే ముందు పెరిగినప్పుడు ఇవి పెరగడం, బంగారం అండ్ సిల్వర్ రేట్ పెరిగినప్పుడు ఇవి మళ్ళీ పెరిగే అవకాశం ఉందో గుర్తించండి. ఇవి ప్యూర్లీ రేటుని బట్టి, మన బంగారం సిల్వర్ రేటుని బట్టి పెరగడానికి తగ్గడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ సన్ఫ్లాగ్ కూడా ఒక ఫండమెంటల్ కంపెనీ, బ్రోకర్ కంపెనీ ఇచ్చాను. ఇది ప్రస్తుతం 245 ఉంది, లోయెస్ట్ 182, హైయెస్ట్ 3లో ఉంది. బట్ ఇది ఆల్మోస్ట్ దీన్ని ఆర్ఎస్ఏ బాగుంది, 54 ఉంది. అండ్ కంప్లీట్గా మూవింగ్ అవరేజెస్ క్రాస్ అయింది కాబట్టి ట్రెండింగ్లో ఉందని దీని చార్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. బెర్గర్ పెయింట్స్ కూడా మన క్రూడ్ ఆయిల్ బాగా తగ్గింది కాబట్టి ఇది కూడా ట్రెండింగ్ వచ్చింది. ప్రస్తుతం 512 ఉంది, లోయెస్ట్ 437, హైయెస్ట్ 630. దీని ఆర్ఎస్ఏ బాగుంది, 58 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ పైనే ట్రెండింగ్ అవుతుంది కాబట్టి పెరగడానికి ఆస్కారం ఉంటుంది, ముందు గుర్తించండి. ఎస్ఐఎస్ లిమిటెడ్ ఇది మన బైబ్యాక్ ఇచ్చాడు, 404 rupees. అప్పుడు కొద్ది అమౌంట్ తగ్గింది, ఇప్పుడు మంచి లెవెల్ ఉందని నా యొక్క ఆలోచన. 334 rupees ప్రస్తుతం రేటు, 287 లోయెస్ట్, హైయెస్ట్ 485. ఇది ఆర్ఎస్ఏ బాగుంది, 57 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ అటు 2050 మూవింగ్ అవర్స్ కాసింది, అటు 100 and 200 కావాలి. ఇది 404 బైబ్యాక్ ఇచ్చారు కాబట్టి ఇది 369 తర్వాత ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇది ముందు పెట్టడానికి అవసరం ఉంది, గుర్తించండి. నెక్స్ట్ డెలివరీ ఒక వార్త వచ్చింది, మీరు గమనించుంటారు. ప్రస్తుతం 258, లోయెస్ట్ 236, హైయెస్ట్ 478. ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి కొద్దిగా దగ్గర
పై నుండి హైయెస్ట్కు దూరం ఉంది. బట్ టెక్నికల్గా వీక్ ఉంది అని చెప్పుకోవచ్చు. 47 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ క్రాస్ కాలేదు. 258 ఉంది కాబట్టి 340 క్రాస్ అయిన తర్వాత ఇందులో ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశంగా గుర్తించండి. రైట్స్ ఇది ఒక రైల్వేకి సంబంధించిన కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ. 222 ప్రస్తుతం రేటు. 192 లోయెస్ట్, ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి కొద్దిగా పైకి పెరిగింది. 398 హైయెస్ట్. టెక్నికల్గా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. 48 ఉంది. 48 మూవింగ్ అవర్స్ కూడా క్రాస్ కాలే. బట్ ఎప్పుడైతే మూవింగ్ అవర్స్ ఇక్కడ 20 days మూవింగ్ అవర్స్ 232 అండ్ 100 days 250, 200 daysకు 275, ఈ మూడు క్రాస్ అయితే ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించండి. ఇమామి లిమిటెడ్ ప్రస్తుతం 592 కరెంట్ మార్కెట్ రేటు. లోయెస్ట్ 428, హైయెస్ట్ 860. టెక్నికల్గా బాగుంది. 59 ఉంది. ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ క్రాస్ అయింది. 2050 to 100 days. బట్ 200 days మూవింగ్ అవర్స్ 608 క్రాస్ అయిన తర్వాత ఇంకెక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది గుర్తించండి. మ్యారికో ప్రస్తుతం 677 మంచి ఫండమెంటల్ కంపెనీ. 495 లోయెస్ట్, హైయెస్ట్ 736. కంటిన్యూగా మన చార్టర్ ట్రెండింగ్లో ఉంది కంప్లీట్గా. ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ ఓవర్ బాట్ సోల్కి వచ్చింది. 72 ఉంది. ఇది కంటిన్యూ పెరుగుతుంది. మూవింగ్ అవర్స్ ఎప్పుడు దాటింది. ఎప్పుడైతే మూవింగ్ 27 మార్చ్ జరుగుతుందో అప్పటి నుంచి ఆల్మోస్ట్ 5 days నుంచి కంటిన్యూ పెరిగింది. సో ఇది కూడా పెరగడానికి ఆస్కారంగా గుర్తించండి చార్ట్ ప్రకారం అండ్ ఫండమెంటల్ కంపెనీ. పవర్ గ్రిడ్ ప్రస్తుతం 293, లోయెస్ట్ 247, హైయెస్ట్ 366. టెక్నికల్గా బాగుంది. 60 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ కూడా క్రాస్ అయింది. మన 296 క్రాస్ అయ్యి 300 వెళ్ళి మళ్ళీ 294గా క్లోజ్ అయింది. సో పెరగడానికి ఆస్కారంగా గుర్తించండి. అండ్ ఏబిఆర్ఎఫ్ఎల్ ఆదిత్య బిర్లా ఇది ప్రస్తుతం 1898. ఇది ఆదిత్య బిర్లా ఎస్టేట్. సో మనం ఇచ్చిన ఆదిత్య ఇయర్లో అది ఇక్కడ తప్పు వచ్చిన గుర్తించండి. నెక్స్ట్ ఐటీసీ ప్రస్తుతం 410 రూపీస్ ఉంది. 380 లోయెస్ట్, 498 హైయెస్ట్. టెక్నికల్ బాగుంది. 50 ఉంది. ఆర్ఎస్ఐ బట్ మూవింగ్ అవర్స్ క్రాస్ కాలేదు. ఎప్పుడైతే 430 క్రాస్ అవుతుందో ముందు పెరగడానికి అవసరం ఉంది గుర్తించండి. నాయిక ప్రస్తుతం రేటు 176, లోయెస్ట్ 140, 150, హైయెస్ట్ 230. టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది. 60 ఉంది. ఆ కంపెనీ మూవింగ్ అవర్స్ పైన ఉంది కాబట్టి పెరగడానికి ఆస్కారం ఉంది. ఇది ఎస్ఆర్ఎంఐ టెక్నాలజీ ప్రస్తుతం 452, లోయెస్ట్ 376, హైయెస్ట్ 647. టెక్నికల్గా ఇది 43 ఉంది. 43 ఉంది. దాంట్లో కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే 480 క్రాస్ అవుతుందో అప్పుడే పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇవి వార్త ముంచే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మళ్ళీ ఒక వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.